లాంటి ఆశ ఆశయంగా మారుతుంది నేడు. కొమ్మగాలి తీసుకున్న శ్వాస కొత్త పాట పాడుతుంది చూడు. ఊడల నీడన ఊగిన ఊహలు ఉరికెను ఉరుములు అదిరేలా. ఆకుల నీడన ఆడిన మనసులు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటున్నారు. అంటే మన చుట్టూ ఉండే వ్యక్తుల జీవితాలను దీనిలో చూడొచ్చు అంటారా? అంతే ఆల్మోస్ట్. అంటే అదే నేను చెప్పినట్టు నాకు చిన్నతనంలో బాగా ఉండేవి. అంటే మేము ఇక్కడ పద్మనాభనగర్ ఇక్కడ ఏరియాలో పుట్టి పెరిగాను బేసిక్గా. సో చాలా మంచి ఇక్కడ కాస్ట్ రిలీజన్ ఇట్లాంటివి ఉండేవి కదా, బ్యారియర్స్ రిచ్ పూర్ కూడా ఉండేది కదా బేసిక్. అంటే మిడిల్ క్లాస్ కాబట్టి నేను ఇప్పుడు ఏదో సోషలిస్ట్ బావాలి అలా అనట్లేదు. జనరల్గా మా కాలేజీలో అలా పెరిగాము. సరదాగా అందరితో కలిసి తిరగడం, రోడ్ మీద ఆడుకోవడం, డే అండ్ నైట్ ఆడుకోవడం, అలాంటి చాలా వాతావరణం ఉండేది. పక్కింటి వాళ్ళతోటి షేరింగ్, లేకపోతే అండ్ తాతయ్య అమ్మ ఇంట్లో ఉండడం అట్లా ఏదో. అంటే ఊర్ల నుంచి పెదనాన్న దగ్గరికి పిల్లల్ని పెంచడం, పంపించడం, ఇక్కడ చదువుకోవడం, గాలి, చెట్లు, ట్రాఫిక్ లేకపోవడం, ఇట్లాంటి అన్నీ ఉండేవి. సో ప్రాబ్లీ అలాంటి చూపిద్దామని అలాంటి జీవితం ఉంటుంది. మామూలు ఇప్పుడు కంటెంపరీ బేసిక్ ఇప్పుడు కదే కాకపోతే అలాంటి చక్కటి ఏదో సమ్ సిచ్యువేషన్స్ అలాంటివి తీసుకొని సరదాగా చేయాలనిపించింది. సో అదే ఈ కథ. జీవితం మీద చాలా సానుకూల దృక్పథం ఏర్పరిచే ఒక టైటిల్ ఇది, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది. అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా చాలా బాధలు ఉంటాయి సగటు మనిషి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటున్నారు కనుక అదే నేను సినిమాలో కూడా చెప్తాను బేసిక్గా. మీకు అన్నిటినీ కొంచెం అంటే సరదాగా తీసుకోవడం. అంటే ఇప్పుడు ట్రాఫిక్ నేను కార్ నడిపిస్తుంటాను కానీ నేను ఒక 20 కిలోమీటర్స్ వెళ్తుంటాను. నాకు హడావుడి ఉండదు, అందుకే నాకు ట్రాఫిక్ జామ్ కూడా కనిపించదు. మేబీ అంటే నాకు అవసరం లేదు, ఉద్యోగంకి వెళ్తాం కాబట్టి అనుకుంటాను, కానీ నాకు ఆ తొందర ఉండదు. సరదాగా ఏదో ఆలోచించుకుంటూ వెళ్తుంటాను. ఎవడైనా ఎవడన్నా గుద్దితే ఆడు నన్ను తిడతా ఉంటాను, నేను నవ్వుతూ ఉంటానండి. అంత తప్పే నాకేం అనిపించదు. అంటే ఎందుకు అనవసరం. సరే కొత్త కారు కొనుక్కుంటే ఈ సిటీలో 2 రోజుల తర్వాత నీకు ఆ కొత్తలా ఉండదు. ఇంకా దానికి గొడవ పడి దాన్ని వాడిని తిట్టి వీడిని తిట్టి అని నాకు. అందుకే జాములు నాకేం పెద్ద. కరెంట్లు పోతా ఉంటాయి, కరెంట్ పోతా ఉంటే చక్కగా అంటే బయట తిరగచ్చు కదా, కొంచెం టీవీలు ఉండవు, చక్కగా పిల్లలు కొని ఆ మినిట్స్ అన్నా టీవీలు లేకుండా బయట తిరగచ్చు, కొంచెం వాక్ చేయొచ్చు. ఇలా సంథింగ్ వాటర్ లేకపోతే అన్ని ట్యాంకర్లు అని చెప్పాను. అంటే అది కొంచెం ఎగ్జాజరేషన్, అంటే సినిమాటిక్ గా చెప్పాను కానీ. సో ట్యాంకర్లు వస్తుంటే అందరు కలిసి మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటారు. అట్లా అంటే ఇంత పాజిటివ్నెస్ లైఫ్ అలా ట్రై అంటే అలా అనిపించింది నాకు బేసిక్. ఇంకేం చేయలేం బేసిక్లీ. పరిస్థితి అలా అంటే మన ఉన్న పరిస్థితిలో మనం బెటర్మెంట్ ట్రై చేస్తుంటాం, లేకపోతే ఉన్న దాంట్లో మంచి నేర్పించుకుంటా ఉంటాం అనమాట. సో అలాంటి ఒక చిన్న అవి మీకు డైరెక్ట్గా కనిపించకపోవచ్చు, సినిమాలో అలా ఉంటుంది బేసిక్. శ్రీను మన తాతయ్య పేరు. నా పేరు పద్మావతి. పద్దు మా అమ్మమ్మ పేరు. నా పేరు నాగరాజ్.